గురువుగారు, మనం పనిచేసే చోటే దేవాలయం, మనం చేసే పనే పూజ. ఈ ఆధునిక సూక్తికి సరిపోయే భగవద్గీత శ్లోకం ఏది? మనందరికీ పరిచితమైనటువంటి ఆంగ్ల సూక్తి ఒకటి ఉంది, వర్క్ ఈజ్ వర్షిప్ అని. చేసేటువంటి పనే పూజ అని. దీనికి ఎప్పుడో చెప్పారు మన భగవద్గీతలో. యత ప్రవృత్తిర్భూతానాం ప్రవృత్తిం తమభ్యర్చ్య. అంటే స్వామిని, దేవుణ్ణి ప్రత్యేకంగా నువ్వు పూజ గదిలోకి వెళ్ళి ఈ కార్తీక మాసంలో కానీ ఇంకొక మాసంలో కానీ దేవాలయానికి వెళ్ళటం మంచిదే. ప్రతి పూట కూడా, ప్రతి నిమిషం కూడా మనం దేవాలయంలోకి అడుగు పెట్టలేకపోవచ్చు, దేవాలయంలో దేవుడి సన్నిధిలో మనం ఉండలేకపోవచ్చు, దీపం వెలిగించలేకపోవచ్చు. కానీ మనం ఇంటిలో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు. యత ప్రవృత్తిర్భూతానాం, యత ఈ ప్రకృతి ఏదైతే ఉన్నదో సిద్ధిం తమ అభ్యర్చ్య, అతన్ని అభ్యర్థిస్తుంటే పనిని గనక నువ్వు నిష్టగా గనక చేస్తుంటే, ఆ పని మీద నువ్వు దృష్టి పెడితే, ఆ పనినే దైవమని తలిస్తే సిద్ధిం విందతి, సిద్ధిని మానవాహ విందతి, సిద్ధిని మానవులు పొందుతారు అని భగవద్గీతలో చెప్పాడు. అంటే పనిని గనక నువ్వు పూజ కింద గనక భావిస్తే ఎంత గొప్ప విషయం అమ్మా. అంటే భగవద్గీతలో ఎంత గొప్ప సందేశం మనకు అందించారు. అంటే మనం ఏదన్నా ఒక మాటలు మాట్లాడుతున్నాం, అయ్యా ఈ మాటలన్నీ కూడా నా పుష్పాలు, నేను మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా దేవుడి పాదాల దగ్గర, ఆ కార్తీక మాసంలో ఆ శివకేశవుల పాదాల దగ్గర పెట్టేటువంటి పుష్పాలు. స్వామి నువ్విస్తేనే నాకు ఈ మాటలు వస్తున్నాయి, ఆ మాటలతోటే నీకు నేను పూజ చేస్తున్నాను. సిద్ధిం విందంతి మానవాహ, సిద్ధిని పొందుతాం. ఆ రకంగా కనుక చేస్తే, నువ్విచ్చేదేంట్లే, మాలో సహజంగానే ఉంది, మేము మాట్లాడుకుంటాంలే అనుకుంటే ఎటువంటి ఫలితము రాదు. అన్నీ దైవ ప్రసాదంగా మనం భావిస్తూ చేసే ప్రతి పని కూడా ఇది దైవార్చన. దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే బాగా డబ్బు ఉండొచ్చు, నోట్ల కట్టలు ఉండొచ్చు, ఇంట్లో బ్యాంకుల్లో బ్రహ్మాండంగా ఉండొచ్చు, కానీ అనారోగ్యం ఉంది, మనిషి కదలలేడు, ఇంట్లోంచి ఒక్క అడుగు ముందుకు వేయలేడు, ప్రయోజనం ఏముంది? అంటే దైవానుగ్రహం ఆ వ్యక్తి మీద లేనట్టే. అంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ నిజమైన ఐశ్వర్యం అతని మీద ప్రసరించలేదు. ఆ నిజమైన ఐశ్వర్యం, ఎందుకంటే దేవుణ్ణి గనక ప్రతి నిమిషం ఉదయం లేచిన దగ్గర నుంచి శంకర భగవత్పాదుల వారు చెప్పినట్టు ప్రతి నిమిషం కూడా చేసే ప్రతి పని కూడా ఆయన అర్చనే అని గనక మనం భావిస్తే దేవుడు తప్పనిసరిగా మనకి సిద్ధిని కలగచేస్తాడు. కాబట్టి కార్తీక మాసంలో దేవాలయాలకు వెళ్ళాలి, దీపారాధన చెయ్యాలి, ఇలాంటి కార్యక్రమాలన్నీ చెయ్యాలి. అవి చేస్తూనే మిగతా సమయాల్లో కార్యాలయాలకు వెళ్ళినప్పుడు కూడా మనస్సులో చేసే ప్రతి పని కూడా పవిత్రంగా చేయాలి, నిజాయితీగా చేయాలి. ఆ నిజాయితీగా చేస్తేనే దైవానుగ్రహం మనకు లభిస్తుంది. దేవుడు అది కూడా పూజ కిందే భావిస్తాడు. అది ఈ అధునాతన సమాజానికి భగవద్గీత బోధించినటువంటి అద్భుత సందేశం.